ఆరు గుప్తాతో ఈ విధంగా అంటూ ఉంటుంది. గుప్తా గారు, అంజు ప్రమాదంలో ఉందన్న విషయం ఎలాగైనా సరే నా కుటుంబానికి తెలియజేయాలి. అంజుని జాగ్రత్తగా కాపాడుకోమని హెచ్చరించాలి. ప్లీజ్ గుప్తా గారు, నాకు నా కుటుంబంతో మాట్లాడడానికి ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ గుప్తా గారు అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు గుప్తా ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. ఇకప్పుడు ఆరు సోదమ గెటప్లోకి మారిపోతుంది. గుప్తా కూడా గూర్ఖా గెటప్లోకి మారిపోతాడు. చూడు బాలిక, నువ్వు ఇంతలా బతిమలాడుతున్నావు కాబట్టి నీ కుటుంబంతో మాట్లాడడానికి నీకు ఒక్క అవకాశాన్ని కల్పించాను. నువ్వే అరుంధతివనే అనుమానం ఎవరికి కలగకూడదు అని చెప్పి గుప్తా హెచ్చరిస్తూ ఉంటే, చాలా థ్యాంక్స్ గుప్తా గారు, నేను అడగగానే సాయం చేసినందుకు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేనే ఆరునన్న విషయం ఎవరికీ తెలియనివ్వను అని చెప్పి, ఇప్పుడు చూసుకోండి నా పర్ఫార్మెన్స్ అంటూ సోది చెప్తానమ్మా సోది అంటూ ఆరు అమర్ ఇంటి ముందుకు వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పిల్లలు లాన్లో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు పిల్లలు ఆరు వాయిస్ వినగానే బాగి దగ్గరికి వచ్చి, మిస్ అమ్మ, సోది చెప్పే ఆవిడ వచ్చింది, ఆవిడతో ఒకసారి సోది చెప్పించుకోవాలని ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో మనోహరి, ఏంటి మీరు సోది చెప్పించుకుంటారా? ఇటువంటి వాళ్ళు డబ్బు కోసం నోటికి ఏదొస్తే అది చెప్తూ ఉంటారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో ఆరు కోపంగా, ఏంటమ్మా మీరనేది? నోటికి ఏదొస్తే అది చెప్తానా? సరే, మీ గురించి చెప్పమంటారా? చిన్నప్పటి నుండి ఆశ్రమంలో అనాథగా పెరిగి అదే ఆశ్రమంలో అనాథగా పెరిగిన ఈ ఇంటి ఇల్లాల్ని అని చెప్పి ఆరు మనోహరితో అనగానే ఇక అప్పుడు మనోహరి కొంపు తీసి, నేను ఆరుని చంపేశాననే విషయం దీనికి తెలిసిందా ఏంటి అని చెప్పి, చాలు చాలు అక్కడితో ఇక ఆపేసి, నీ మీద నాకు నమ్మకం కుదిరిందిలే అని చెప్పి, సరే పిల్లలు అంతలా ఆశపడుతున్నారు కదా, వెళ్ళి సోది చెప్పు అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆరు, నాతో పెట్టుకుంటే నీకు మామూలుగా ఉండదు అని మనోహరి వైపు కోపంగా చూస్తూ లోపలికి వస్తూ ఉంటుంది. బాగి పిల్లలు ఆరుని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటారు. పిల్లలు అలా చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ఆరు ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది. ఇక లోపలికి ఆరు వచ్చాక బాగి, మనోహరి, చిత్ర సోఫాలో కూర్చొని ఉంటారు. అయినా అసలు ఇంకా ఈ జనరేషన్లో ఈ సోది చెప్పే వాళ్ళని నమ్మడం ఏంటో అని చెప్పి చిత్ర అంటూ ఉంటే అప్పుడు మనోహరి, చిత్ర ఆవిడ్ని తక్కువ అంచనా వేయకు, ఇందాక నేను డబ్బు కోసం ఇలాంటి వాళ్ళు ఏమైనా చేస్తారని తిట్టాను, దాంతో తను నా పుట్టు పూర్వత్రాలతో సహా ఆరుని నేనే చంపానన్న విషయం కూడా బయట పెట్టాలని చూసింది, అందుకే లోపలికి రానివ్వాల్సి వచ్చింది, నువ్వు కూడా తనతో జాగ్రత్తగా ఉండు అని చెప్పి మనోహరి చిత్రని హెచ్చరిస్తూ ఉంటుంది. ముందుగా అమ్ము వెళ్ళి ఆరుకి ఎదురుగా కూర్చుంటుంది. ఒకసారి నీ చెయ్యి ఇలా ఇవ్వవే తల్లి అంటూ ఆరు అమ్ము చేతిని చూస్తూ ఉంటుంది. నువ్వు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు తల్లి అంటూ ఆరు అడగడంతో మా అమ్మ గురించి అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. పోయినసారి మా ఇంటికి వచ్చిన స్వామీజీ మా అమ్మ ఇక్కడే ఉందని చెప్పారు, నిజంగానే మా అమ్మ ఇక్కడే ఉందా? మా అమ్మ ప్రతిరోజు మమ్మల్ని చూస్తూ ఉందా? తను మాకేమైనా చెప్పాలనుకుంటుందా అని అమ్మ అడుగుతూ ఉంటే, అవును తల్లే, చాలా చెప్పాలనుకుంటుంది. ఆ తల్లి ఎక్కడున్నా సరే మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. మీ అందరినీ చూసి ఎంతగానో ఆనందపడుతుంది. మీరు బాధపడితే తను కూడా బాధపడుతుంది, మీరు సంతోషపడితే తను కూడా సంతోషపడుతుంది. ఆ తల్లి ఎప్పుడూ కూడా మీ చుట్టూనే ఉంటుంది, మీ మనసులోనే ఉంటుంది. తను ఎప్పుడూ కూడా కోరుకునేది ఒకటే అంటూ ఇలా రా తల్లే అంటూ బాగిని పిలుస్తూ ఉంటుంది. బాగి వచ్చి అమ్ము పక్కన కూర్చున్న తర్వాత, ఈ తల్లి చెయ్యి ఎప్పుడూ కూడా విడవద్దని ఆ తల్లి మీకు చెప్పాలనుకుంటుంది. చనిపోయిన తనను ఈ తల్లి రూపంలో చూసుకోమని అమ్మ అని పిలవమని చెప్తుంది అని చెప్పి ఆరు అలా సోదమ్మ గెటప్లో అమ్ముకి చెప్పడంతో అమ్ముతో పాటు మిగతా పిల్లలందరూ కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటారు. బాగిని వాళ్ళందరూ కలిసి అమ్మ అని పిలుస్తారు. మిస్ అమ్మ, నిన్ను అమ్మ అని పిలిస్తే
మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుందట. కాబట్టి ఈ రోజు నుండి మిస్ అమ్మ అని కాకుండా మేము మిమ్మల్ని అమ్మ అని పిలుస్తాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ పిల్లలందరినీ కూడా దగ్గరికి తీసుకుంటుంది. మరోపక్క ఆరు మిగతా పిల్లలతో మీలో ఎవరైనా సోది చెప్పించుకోవాలనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటే అప్పుడు మిగతా ముగ్గురు పిల్లలు లేదు లేదు, మా అక్క ఇప్పుడు ఏదైతే కోరిక కోరుకుందో మా కోరిక కూడా అదే. మేం కూడా మా అమ్మ గురించే తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి ఇక మాకు ఏమీ అవసరం లేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. తర్వాత ఆరు బాగి వైపు చూస్తూ తల్లే నీకేమైనా చెప్పాలా అని అంటూ ఉంటే బాగి తన చేయి చూపిస్తూ చిన్నప్పుడు మాకు దూరమైన మా అక్క ఎక్కడుందో చెప్తారా? గత 20 ఏళ్ళుగా నేను మా నాన్న ఇద్దరం మా అక్క కోసం వెతుకుతూనే ఉన్నాము. ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు అని చెప్పి బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. కొంపతీసి ఈ సోదమ్మ ఇప్పుడు ఆరువే చనిపోయిన వాళ్ళ అక్క అన్న నిజాన్ని చెప్పేస్తుందా ఏంటి? నో, ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు అని మనోహరి అనుకుంటుంది. అప్పుడు ఆరు తల్లే మీ అక్క గురించి నువ్వు ఎటువంటి ఆలోచన చెయ్యకు. త్వరలోనే ఖచ్చితంగా మీ అక్క గురించి అన్ని నిజాలు నీకు తెలుస్తాయి అని చెప్పి ఆరు బాగీకి చెప్తూ ఉంటుంది. మీరు చెప్పేది నిజమా? నిజంగానే త్వరలో మా అక్క గురించి తెలియబోతుందా అని బాగి అంటూ ఉంటే అవును తల్లే, ఓపిక సమయం వరకు ఏదో చూడు అని చెప్పి మీ అక్క గురించి నిజం తెలియాల్సిన సమయం వచ్చేసిందని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ మెట్లు దిగుతూ కిందకు వస్తాడు. అప్పుడు బాగి ఏమండి ఒక్కసారి రండి, మీరు కూడా సోది చెప్పించుకోండి అని చెప్పి అంటూ ఉంటే నాకు ఇటువంటి వాటి మీద నమ్మకం లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తప్పు బాబు, అలా మాట్లాడకూడదు. ఒకసారి ఇలా రండయ్యా, మీకు కూడా నేను సోది చూసి చెప్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. దాంతో అమర్ వెళ్ళిపోతూ ఉంటే బాగి బలవంతంగా అమర్ చెయ్యి పట్టుకొని సోదమ్మ గెటప్లో ఉన్న ఆరు దగ్గరికి లాక్కొస్తుంది. అమర్ చేతిని పట్టుకొని ఆరుకి చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆరు చేతిలో కర్ర పట్టుకొని అమర్ చెయ్యి చూస్తూ మీ మనసు వెన్నలాంటిది, పైకి గంభీరంగా ఉన్న కుటుంబం అంటే ఎంతో ప్రేమ, కుటుంబం కోసం ప్రాణమైనా ఇస్తారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే అవునండి, మా ఆయన గురించి చాలా కరెక్ట్గా చెప్తున్నారు అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది. చనిపోయిన మీ ఆవిడ్ని మీరు మర్చిపోలేకపోతున్నారు, ఇంకా జీవితంలో ముందుకి సాగలేకపోతున్నారు. అందుకు మీ ఆవిడ చాలా బాధపడుతుందయ్యా. మీతో తను ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటుంది. అదేంటంటే పౌర్ణమి రోజున మీ పెళ్ళి యాదృచ్ఛికంగా జరగలేదు. తనే ముక్కోటి దేవతల సాక్షిగా ఈ అమ్మిలోకి ప్రవేశించి మీ పెళ్ళి జరిపించింది. మీరిద్దరూ ఒకటవ్వాలని, కలిసి ఉండాలని కోరుకుంటుంది తను. మీరిద్దరూ ఒకటవుతే ఈ అమ్మి కడుపున నీ భార్య బిడ్డగా పుట్టాలని ఆశపడుతుంది. తన కోరిక నువ్వు తీరుస్తావు కదా అని చెప్పి ఆరు సోదమ్మ గెటప్లో అడుగుతూ ఉంటుంది. అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ నా ఆరు మళ్ళీ బాగి కడుపున బిడ్డగా పుట్టాలని ఆశపడుతుందా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. ఇక దాంతో అవును అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడే నిర్మలమ్మ, సదాశివం గారు ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. రే, ఇన్ని రోజులు నీకు మీ పెళ్ళి అనుకోకుండా జరిగిందేమోనన్న అనుమానం ఉండేది, కానీ ఇప్పటికైనా అర్థమైందా? మీ పెళ్ళి ఆరు కోరుకున్న పెళ్ళి. మీరిద్దరూ ఒకటవ్వాలని ఆరుని కోరుకుంది. అందుకే ఆ రోజు మనోహరితో జరగాల్సిన నీ పెళ్ళి ఆగిపోయి మిస్సమ్మతో జరిగింది. ఇప్పటికైనా ఆరు కోరికను అర్థం చేసుకో, బాగితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించు అని చెప్పి వాళ్ళు కూడా అమర్కి చెప్తూ ఉంటారు. బాగి ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత ఆరు మిమ్మల్ని ఇంకొక విషయం గురించి కూడా హెచ్చరించాలని అనుకుంటున్నాను.
రాబోయే రోజుల్లో మీరంతా మరింత అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది రాక్షసులు సంతోషంగా ఉన్న ఈ ఇంటిని బాధ పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి ప్రతి సమయం కూడా ఎంతో విలువైనది. అందరూ కలిసి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సోదమ్మ గెటప్లో ఉన్న ఆరు చెబుతూ ఉంటే అప్పుడు అమర్, ఈవిడ హెచ్చరించేది అంజు గురించేనా? అంటే అంజుకి త్వరలో ఏదైనా ప్రమాదం రాబోతుందా అని చెప్పి అమర్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఆరు నేను వస్తాను అని చెప్పి గుప్తాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక బయటకు వెళ్ళిన తర్వాత ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ, గుప్తా గారు, నా కుటుంబంతో ఇలా ఒక్కసారి మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ గుప్తా గారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని చెప్పి ఆరు బాధపడుతూ ఉంటుంది. మరోపక్క అమర్ సోదమ్మ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరించింది. రణవీర్ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేయబోతున్నాడా అని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క మనోహరికి రణవీర్ ఫోన్ చేస్తూ ఉంటాడు. మనోహరి, నువ్వు నాకు హెల్ప్ చేస్తానని చెప్పి ఏం చేస్తున్నావని అంటూ ఉంటే, నేను కూడా నీకు హెల్ప్ చేయాలని చూస్తున్నాను రణవీర్, ఆ రోజు ఏం జరిగిందో నువ్వు కూడా చూసావు కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో రణవీర్, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు హెల్ప్ చేయగలిగేది కేవలం నువ్వు ఒక్కదానివే. ఎలాగైనా సరే అంజుని ట్రాప్ చేసి నాకు అప్పగించాలి. నాకు ఆల్రెడీ కోర్టు నుండి నోటీసులు కూడా వచ్చాయి. పోలీసులు కలకత్తా నుండి నా కోసం హైదరాబాద్ కూడా వస్తున్నారు. త్వరలోనే నన్ను అరెస్ట్ చేస్తానని అంటున్నారు. ఇదంతా జరగకుండా ఉండాలంటే ఆ అంజు ప్రాణం పోవాలి, ఆస్తి అంతా కూడా నాకు దక్కాలని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, సరే రణవీర్, నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను అని చెప్పి కావాలని ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వచ్చి, పిల్లలు, మనమంతా బయటకు వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా, అవుటింగ్కి తీసుకువెళ్ళమని మీరు అమర్ని బాగిని ఎందుకు అడగకూడదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అవునంటీ, మీరు చెప్పింది కరెక్టే, మాకు కూడా బయటకు వెళ్ళాలనుంది, ఇప్పుడే వెళ్ళి డాడీని అడుగుతాము అని చెప్పి పిల్లలు అమర్ భాగ్యుల దగ్గరికి వచ్చి బయటకు వెళ్దామని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు వద్దులేండి, బయటకు ఎందుకు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ప్లీజ్ మిస్ అమ్మ, నువ్వైనా డాడీని ఒప్పించవచ్చు కదా, మాకు ఇంట్లో ఆడుకొని బోర్ కొడుతుంది, బయటకు వెళ్దామని పిల్లలు అడుగుతూ ఉంటారు. పాపం పిల్లలు అంతలా అడుగుతున్నారు కదండి, వెళ్దాం కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్, నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు చిత్ర వినోద్ వచ్చి, అవునన్నయ్య, అందరం కలిసి సరదాగా బయటకు వెళ్దాం, పిల్లల్ని చూసుకోవడానికి మేము కూడా ఉన్నాం కదా, ఎటువంటి ఇబ్బంది అవ్వదులే అని చెప్పి వినోద్ చిత్ర ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు. ఇక దాంతో అందరూ కలిసి బయటకు వెళ్తూ ఉంటే, ఎలాగైనా సరే అవుటింగ్లోనే అంజు పైన మర్డర్ అటెంప్ట్ చేయాలని, లేదంటే కిడ్నాప్ చేయించి రణవీర్కి అప్పగించాలని మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కలిసి అవుటింగ్ కోసం అని చెప్పి ఒక పార్కుకి వెళ్తారు. పార్కులో పిల్లలు అందరూ కూడా ఆడుకుంటూ ఉండగా మనోహరి కావాలని ఒక బాల్ని దూరంగా విసిరేసి, అంజు ఆ బాల్ తీసుకురావా ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే మనోహరి రౌడీలకు ఫోన్ చేసి అంజు బాల్ తీసుకోవడానికి వస్తుందని చెప్పి అటునుంచి అటే కిడ్నాప్ చేయమని చెప్పి అంటూ ఉంటుంది. అంజు బాల్ తీసుకోవడానికి దూరంగా వెళ్ళేసరికి అప్పుడే కొంతమంది రౌడీలు వచ్చి అంజుని కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇక సరిగ్గా అదే టైంకి బాగి అక్కడికి వచ్చి, రే, ఏం చేస్తున్నారు మీరు, మర్యాదగా పాపని వదిలేయండి అని చెప్పి వాళ్ళని బెదిరించి అంజుని కాపాడుకొని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక దాంతో బాగి అంజుకి అండగా ఉండడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఆ మనోహరి ప్లాన్ అన్న విషయం అర్థం చేసుకున్న బాగి మనోహరి దగ్గరికి వచ్చి, ఏంటి మనం ఏం చేయాలనుకుంటున్నావు, అంజుని కిడ్నాప్ చేయించి ఆ రణవీర్కి అప్పగించాలని చూస్తున్నావు కదా, నీ ప్లాన్ నాకు తెలియదు అనుకోకు, నీ ప్రతి మూమెంట్ కూడా నాకు తెలుసు, ఇంకోసారి అంజుకి ఇలా ప్రమాదం తలపెట్టాలని చూస్తే నాలో మరో భాగ్యం చూస్తావు అని చెప్పి, పిల్లల్ని కాపాడడానికి వాళ్ళ కన్న తల్లి లేకపోవచ్చు కానీ నేనున్నాను అని చెప్పి మనోహరికి ఎంతో సీరియస్గా బాగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.